ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్ది కాలంలో చేపట్టిన అభివృద్ధిపై గ్రామ స్థాయిలో చర్చ జరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్లు ప్రజాప్రతినిధులతో కలిసి 2014 నుంచి 2023 వరకు చేపట్టిన అభివృద్ధిపై జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి వేగవంతంగా జరిగిందన్నది వాస్తవమన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహన పరిచేందుకు దశాబ్ది ఉత్సవాలు చేపట్టామన్నారు. విద్యుత్ రంగంపై ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతాంగానికి నాడు 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేదని, లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోయేవని, రైతులు చనిపోయేవారని, నేడ పరిస్థితి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ని రైతాంగానికి అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ పండుగ మన కుటుంబంలో ఒక పెళ్లి వస్తే ముందు ఏ కార్యక్రమాలు అవుతాయో, ఒక ఏదైనా ఫంక్షన్ చేసుకునే ముందే విధంగా చేసుకుంటాం. దీన్ని కూడా ఇది రాష్ట్ర పండుగ, మనందరి పండుగ. దీనికి మనం అందరం భాగస్వాములు అవుతున్నందుకు గర్వపడుతూ మరి సంతోషపడుతూ దీన్ని ప్రమాణంగా నిర్వహించాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి హెచ్ఓడి కూడా మీ పరిధిలో ఉండే టీమ్స్ ను మనం ఉదాహరణకు మిషన్ భగీరథ అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేసుకున్నా అక్కడికి పోయి ఏం చేస్తాం, ఆ విలేజ్ లో మనం రైతులకు ఎంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత కడుతున్నాం ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఆ విలేజ్ ఉన్న డేటా తయారు చేసుకుని సేఫ్టీ అది తీసుకొని విలేజ్ మీద రైతు చదివి ఎంత మందికి కరెంట్ మోటార్ ఉన్నాయి, ఎంత సబ్సిడీ అంటారు, ఆ రైతుల తరఫున మనం రైతులు చేసినంత ఎక్స్పోర్ట్ చేయాలి. అంతకుముందు మనం 5 గంటల తెలిస్తే ఎంత వచ్చింది కరెంట్ బిల్లు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తే 3,500 నీళ్ళు పెట్టడం, 24 గంటల కరెంట్ మోటార్లు వస్తారు. అప్పుడు రైతులకు 3 గంటలు కూడా కరెంట్ రాలిపోయి 3,000 బావులలో నీళ్ళు పట్టుకుంటే ఇప్పుడు బావులలో 3,000 నీళ్ళు పెరిగి ఇది ఎక్స్పోర్ట్ చేస్తే రైతుల అట్మాస్ఫియర్ ఏంటి సీజన్ మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన కలెక్టర్ చేయాలి. అంటే సన్న ఊళ్ళు మరి ఏముందంటే ఈ